ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు. దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, మా అందరితో మాట్లాడండి, మా హృదయాల్ని మార్చండి, మమ్మల్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. Ephesians chapter 5 verse 1. Be ye therefore followers of God as dear children. దేవుడు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక, ఆమేన్. ఈరోజు దేవుడికి ఇష్టకరముగా, దేవుడికి ప్రియమైనటువంటి బిడ్డగా నేను ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారండి? మనందరికీ ఒక ఆశ ఉంది, నేను దేవుడి బిడ్డని, దేవుడి బిడ్డగానే ఉండాలి, దేవుడి బిడ్డగానే బతకాలి అని మనం చాలాసార్లు అనుకుంటాం కదా. కానీ చాలాసార్లు ఏం జరిగిపోతుంటుంది మన జీవితంలో, మనం దేవుడికి ఇష్టంగా జీవించాలనుకుంటాము, కానీ క్వైట్గా ఆపోజిట్గా చేస్తూ ఉంటాము. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఏది చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకున్నానో అది చేస్తున్నాను అని. ఎవరు చేస్తున్నారు మనతో? ఏది మనం చేయాలనుకుంటున్నామో ఎందుకు చేయలేకపోతున్నాము దేవుడి కోసము? ఏది చేయకూడదు అనుకుంటున్నామో అది ఎందుకు చేస్తున్నాము అంటే, నిజంగా మనందరికీ కనిపించినటువంటి ఎన్నో దురాత్మ సమూహాలు ఉన్నాయండి. ఈరోజు మనం మనుషులతో పోరాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఆకాశ మండలపులో ఉన్నటువంటి వాయువు శక్తులతో మనం పోరాడుతున్నాం, అంటే దుష్టుడితో మనం పోరాడుతున్నాము. ఈ దుష్టుడైనటువంటి అపవాది ఆది నుంచే మనము దేవుడి పిల్లలుగా ఉండకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడండి. ఈ రోజు వరకు కూడా ఆ ప్రయత్నం అయితే ఆగలేదు. మన ఆది పితరైనటువంటి హవ్వ, ఆదాముని ఏ విధంగా మాటల చేత మోసగించాడో ఈరోజు కూడా అదే పద్ధతే కొనసాగుతూనే ఉంది. సాతాన్ ఎప్పుడు మనకి అబద్ధాన్ని అబద్ధంగా చూపించదండి, మరి అబద్ధాన్ని నిజంగా చూపిస్తుంది. ఎందుకంటే హవ్వ దగ్గరకు వచ్చి, అవునా దేవుడు తినొద్దన్నాడా, ఎందుకు తినొద్దన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కున్నట్లుగా కనుక్కొని ఏం చెప్తుంది, లేదు అది తింటే మీ కళ్ళు ఏమైపోతాయి, తెరవబడతాయి, మీరు దేవుడి కంటే చాలా జ్ఞానవంతులు అవుతారు అని అబద్ధాలని ఎంత చక్కగా చెప్పినప్పుడు హవ్వకి అన్ని రోజులు ఆ పండు చాలా చూపుకి రమ్యంగా కనిపించలేదు. మరి అన్ని రోజులు ఎప్పుడు కూడా ఇది చాలా బాగుంటుంది అనే ఆలోచన కూడా పుట్టలేదు. కానీ ఎప్పుడైతే సాతాను మాటలు వినిందో ఆమె కంటికి ఆ యొక్క మరి ఫలం ఏ విధంగా కనిపించిందంటే చూపునకు రమ్యంగా కనిపించిందంట. కాబట్టి సాతాను మాటలు ఎప్పుడు చాలా తీయగా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి. మనం అనుకుంటాం, అబ్బా ఎంత మంచి మాటలు అని. అంత మంచిగా అబద్ధాలు చెప్తుందండి, అంత మంచిగా మనల్ని మరి దేవుడి మార్గంలో నుంచి తప్పిపోయే విధముగా మనల్ని చేస్తాడు సాతాను. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. నేను చేయకూడదు అనుకుంటున్నాను, నేను చేస్తున్నాను ఈ పాపము అంటే కారణం ఏంటి అంటే సాతాను యొక్క మాటలు మనం వింటున్నాము. సాతాను యొక్క తంత్రగొట్టివాడు, అబద్ధాల జనకుడని పేరే ఉంది. కాబట్టి అబద్ధాలతో ఏం కాదులే, చెయ్యి తప్పేముంది, ఇది చేస్తే ఇది ఏమవుతుందిలే, ఇలా ఎన్నోసార్లు మనల్ని పాపానికి కాంప్రమైజ్ చేస్తూ ఉంటాడు సాతాను. అందుకనే మనందరి జీవితంలో ఎక్కడో ఒక చోట ఈ యొక్క పరిస్థితి గుండా మనం వెళ్తూనే ఉంటాం. అయితే మనం దేవుని యొక్క ప్రియమైన పిల్లలం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సాతానుకు కూడా ఎవరు కావాలి తెలుసా? దేవుడికి ఎవరైతే ఇష్టంగా ఉంటారో వాళ్ళే కావాలి. ఎవరైతే దేవుడికి దగ్గరగా ఉంటారో, ఎవరైతే దేవుడి ఇష్టానుసారంగా నడుచుకోవాలని ఆశపడుతుంటారో అలాంటి వాళ్ళనే టార్గెట్ చేస్తాడండి సాతాన్. నార్మల్ వాళ్ళతో పని లేదు. ఎందుకంటే నార్మల్ వాళ్ళు ఆల్రెడీ సాతాన్ మాట వింటూనే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కష్టపడాల్సిన అవసరం లేదు సాతానికి. కానీ ఎవరి కోసం కష్టపడాలి అంటే దేవుడికి ప్రియమైన పిల్లల వలె ఉండేటువంటి వారి కోసమే సాతాన్ ఎక్కువగా కష్టపడతారు. వారిని దేవుడి మార్గంలో నుంచి ఎలాగైనా పక్కకు తప్పించాలి, వాళ్ళు దేవుడిలాగా మార్చబడకూడదు. ఈరోజు మనం అందరం ఎవరి స్వరూపంలో ఉన్నాం? దేవుడి స్వరూపంలో ఉన్నాం, దేవుడి పోలికగా ఉన్నాం. అయితే మన పోలిక, మన స్వభావం ఎవరిలాగా ఉండాలి? దేవుడిలాగే ఉండాలి. చాలాసార్లు ఏమైపోతుంది, మన పోలికలు మారిపోతున్నాయి. చాలాసార్లు మన స్వభావం ఏమైపోతుంది, మారిపోతుంది. కారణం ఏంటంటే సాతాను మాట వినడం వల్ల. దేవుడు అనేక సార్లు మనల్ని శిక్షించడానికి కారణం ఏంటి తెలుసా? మరి మీరు కుమారులైతేనే శిక్షించబడతారు, దుర్బీజులైతే శిక్షించబడరు అని దేవుడి వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి మనం దేవుడి పిల్లలైన వాళ్ళము కాబట్టే దేవుడు అనేక సార్లు మనల్ని శిక్షణ దండన అనేది యూజ్ చేసి మనల్ని చాలాసార్లు సరి చేస్తాడు దేవుడు.
ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా! నువ్వు శిక్షించబడకపోతే నువ్వు దుర్బీజివి. దేవుడి కుమారుడివి, కుమార్తె అనిపించుకోలేమనమాట. కాబట్టి ఈరోజు మనం దేవుడి యొక్క పిల్లలము అని అనిపించుకోవాలంటే శిక్షకు పాత్రులమవుతాం. ఎందుకంటే మన దేవుడు పాపిని ప్రేమిస్తాడు గానీ పాపాన్ని అస్సలు సహించడండి. దేవుడు పరిశుద్ధుడండి. కాబట్టి మనము ఆయన రూపంలోకి మార్చబడాలని కోరుకుంటాడు గానీ మరి వేరే రూపంలోకి ఉండడానికి దేవుడు ఏమాత్రం మనల్ని యాక్సెప్ట్ చేయడు. ఒక వ్యక్తి దేవుడు పోలికలోకి మార్చబడ్డానికి, దేవుడు స్వరూపంలోకి మార్చబడ్డానికి, దేవుడి యొక్క స్వభావంలోకి మార్చబడ్డానికి ప్రతిరోజు ఏం చేయాలి? అధ్యయనం చేయాలి. ప్రతిరోజు ప్రయాసపడాలండి. ఈరోజు మన జీవితంలో దేవుడు తన పోలికగా తన యొక్క మరి రూపంలో మనల్ని చేసుకున్నాడు. తన నాసికారంధ్రంలోని జీవాయుధులు ఊదాడు. ఆల్రెడీ మనం ఆయన పోలికగా ఉన్నాం. కానీ మన పోలిక ఎక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతుంది అంటే మనం చేసేటువంటి చెడ్డ బిహేవియర్ వల్ల, మనం మాట్లాడే తప్పుడు మాటల వల్ల, మనము దేవుడికి ఇష్టకరంగా కాకుండా మన ఇష్టానుసారంగా నడుచుకోవడం వల్ల అనేక సార్లు దేవుడి యొక్క పోలికలో నుంచి మనం వెళ్ళిపోతున్నాం. దేవుడి యొక్క స్వభావం మనలో ఉండట్లేదు. దేవుడు లాంటి మనసు మనలో ఉండట్లేదు. ఇవన్నిటికీ కారణం ఎవరు అంటే మనము మొదటిగా సాతాను మాట వినడము, రెండోదిగా దేవుడికి మనము లోబడుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించటం. సాతాను మాట ఎప్పుడు వింటాము? దేవుడి మాట ఎప్పుడు వినము అంటే, సాతానికి మనం చోటిచ్చినప్పుడు సాతాను మనల్ని కంప్లీట్‌గా వశపరుచుకుంటాడు. అప్పుడేమైపోతుంది మనం దేవుడి మాట వినలేం. దేవుడి మాట ఎవరికి వినిపిస్తుందంటే, ఎవరైతే ఆయన స్వరం వినాలని కోరుకుంటారో వారికి మాత్రమే వినిపిస్తుందండి. దేవుడు బలవంతంగా ఏ హృదయంలోకి దూసుకొని రాడు. బలవంతంగా ఎవరిని దేవుడు ఎప్పుడు మార్చడండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు అంటేనే మత మార్పిడి అని అనుకుంటున్నారండి. కానీ మతాన్ని మార్చడానికి క్రైస్తవ్యం అవసరం లేదండి. ఎందుకంటే క్రైస్తవులు అనబడినటువంటి ఈ యొక్క జనాభా, ఈ యొక్క సంఖ్య అనేది అన్యులైన వాళ్ళ చేత పిలువబడింది గానీ యేసుక్రీస్తు ప్రభు చేత పిలువబడలేదు. మరి క్రైస్తవులు అంటే ఎవరైతే యేసుని వెంబడిస్తారో వాళ్ళు క్రైస్తవులు. అంటే ఎవరైతే దేవుని యొక్క ప్రియమైన పిల్లలుగా ఉంటారో, దేవుని పోలి నడుచుకుంటారో వాళ్ళు క్రైస్తవులు. అంతేగాని ప్రతిరోజు ప్రతి వారం చర్చికెళ్ళే వాళ్ళు, ప్రతిరోజు బైబిల్ చేతిలో పట్టుకున్న వాళ్ళు వీళ్ళు కాదు క్రైస్తవులంటే. ఎవరు క్రైస్తవులంటే క్రీస్తుని పోలి నడుచుకున్న వాళ్ళు, క్రీస్తులాగా జీవించేవాళ్ళు. ఆ రోజు క్రైస్తవులనే పేరు ఎందుకొచ్చిందంటే యేసయ్యని వెంబడిస్తున్న వాళ్ళని చూసినప్పుడు, అలాంటి బ్రతుకుతున్నప్పుడు మరి అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. అప్పుడు మొట్టమొదటిసారిగా అన్యులు మరి వీరిని క్రైస్తవులు అని పిలిచారు. అంతేగాని మరి యేసయ్య ఉన్నప్పుడు ఇది జరగలేదండి. యేసయ్య మరణమై ఆయన పునరుద్ధాన శక్తివంతుడై ఆయన ఆరోహణమైన తర్వాతనే వారికి ఈ పేరొచ్చింది. కాబట్టి ఈరోజు ఎవరన్నా క్రైస్తవం అనేది ఒక మతంగా మీరు అనుకుంటుంటే దయచేసి ఇది మతం కాదండి. ఇది ఒక మార్గం. క్రీస్తుని వెంబడించేటువంటి మార్గం. పరిశుద్ధ జీవితానికి మరి పునాది. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, నిజంగా వాళ్ళ హృదయాల్లో దేవుడికి స్థానం ఇస్తారో, పాపములో నుంచి పరిశుద్ధతలోకి దాటుతారు. అవిధేయతలో నుంచి విధేయతలోకి వస్తారు. దుష్టుడి ఆలోచనల నుంచి దేవుడి ఆలోచనలోకి వస్తారండి. ఇది క్రైస్తవ జీవితం అంటే. అంతేగాని ఇదొక మతం కాదు. కాబట్టి ఇదొక ఇజంలో నుండి పుట్టినటువంటి కాదు. మనుషుల్లో నుంచి వచ్చినది కాదు ఇది. అంటే దేవుడి మార్గంలో మనం నడచాలన్నటువంటి దేవుడి ఆలోచనతో వచ్చినటువంటి వాళ్ళు క్రైస్తవులు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి. దేవుని పోలిక చొప్పున మనం జీవించాలి అనేది దేవుడు ఎప్పుడు మనల్ని కోరుకుంటాడు. కాబట్టి మనం దేవుడికి ప్రియమైనటువంటి పిల్లల వల్లే దేవుని మాత్రమే పోలి నడుచుకోవాలి. ఇంకెవ్వరిని పోలి నడుచుకోవాల్సిన అవసరం మనకు లేదండి. నేను వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి అని ఎప్పుడు ప్రయాసపడద్దు. నువ్వు నీలాగే ఉండాలి. అందుకే నిన్ను దేవుడు సృష్టించుకున్నాడు. నువ్వు ఇంకొకరిలాగా ఉండడానికి దేవుడు నిన్నెందుకు సృష్టించుకుంటానండి? ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళలాగా. కాబట్టి నువ్వుగా దేవుడికి ఏం చేయగలుగుతావు? నువ్వుగా దేవుడి కోసం ఎలాంటి పనులు చేయగలుగుతావు? నువ్వు దేవుడి పోలికలో ఉన్నావు కదా! దేవుడి యొక్క రూపంలోకి మార్చబడ్డానికి నువ్వు చెక్కబడుతున్నప్పుడు అనేక సార్లు ఇబ్బందులు గుండా వెళ్ళాల్సి వస్తుంది, కష్టాల గుండా వెళ్ళాల్సి వస్తుంది. అయినా వెనుదిరిగి చూడకుండా దేవుడి యొక్క పిలుపు చాలా ఉన్నతమైనది. మనం దేవుడి పిల్లలం కాబట్టి దేవుడిలాగా జీవించడానికి ప్రయాసపడాలి. ఇదేమంత ఈజీ కాదండి. ప్రతిరోజు ఎక్సర్సైజ్ నేర్చుకోవాల్సిందే. అప్పుడే మనం దేవుడిలాగా జీవించగలుగుతాము. దేవుడి యొక్క పోలికలు మన జీవితంలో కలిగి ఉంటాం. మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క మాట తీరు ద్వారా ప్రతి చోట క్రీస్తుని మనము మరి రిప్రజెంట్ చేస్తామన్నమాట మన ద్వారా. మరి వాక్యం వింటున్నటువంటి మీలో ఎంతమంది నేను కూడా దేవుని పోలికగా నడుచుకోవాలని ఆశపడుతున్నారో దయచేసి నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. సాతాను ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా మేము నీ మాట వినే కృపను మాకు ఇవ్వండి. సాతాను జయించే శక్తిని కూడా మాకు దయచేయండి. మేము నిన్ను పోలి నడుచుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అలా నడుచుకునే కృపను, శక్తిని
ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడటానికి కానీ నీ కృపనిచ్చి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.